ప్రభుత్వ బడులలోని విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు చిత్తూరు నగరంలోని కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 99 లక్షలు వెచ్చించి నిర్మించనున్న విద్యార్థుల వసతి గృహానికి చిత్తూరు, తిరుపతి ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి జిల్లా కలెక్టర్ శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిత్తూరు, తిరుపతి ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రభుత్వ కన్నన్ కళాశాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ఆ గౌరవాన్ని పెంచుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ 2 అంతస్తుల భవనం పూర్తయిన అనంతరం వసతి సామర్థ్యం పెరిగి విద్యార్థుల అకాడమిక్ ప్రగతికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నేత పూల సుబ్రహ్మణ్యం, స్థానిక ప్రజాప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వచ్చేసిన ఎమ్మెల్యే చిత్తూరు, ఎమ్మెల్యే తిరుపతి, చుడా చైర్మన్, ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాబు గారు, మిగతా చైర్మన్, ఎంపీ గారు బేసిక్లీ పార్లమెంట్ సమావేశం మరియు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ రాలేకపోయారు. వాళ్ళు కూడా మేయర్ గారికి, అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. ఆల్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రిన్సిపల్ గారు అందరికీ. సో ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్లో 1 కోటి రూపాయలతో మనం పిల్లల కోసం ఒక హాస్టల్ ఫెసిలిటీ క్రియేట్ చేయబోతున్నాము. సో ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ 1 కోటి రూపాయలతో ముఖ్యంగా ఒక G+1 బిల్డింగ్ వస్తుంది. సుమారుగా 200 పిల్లలు బేసిక్లీ ఇప్పుడు బయట ఉంటున్నారు, రెంటెడ్ అకామిడేషన్లో ఉంటున్నారు. ప్రతి నెల 2,000-3,000 రూపాయలు పే చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇది అంత సాధ్యం ఎట్లా అవుతుంది? బేసిక్లీ ఆల్ స్టూడెంట్ అసోసియేషన్స్ ఈ ప్రపోజల్తో సహా వచ్చారు. ప్రపోజల్ వచ్చిన తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే వాళ్ళ కార్పొరేషన్తో మరియు తిరుపతి ఎమ్మెల్యే, చుడా చైర్మన్ ఇన్స్టిట్యూషన్ నుంచి చదివి పై స్థానంకి వెళ్ళారు. సో ఈరోజు మనం సిచ్యువేషన్ చూస్తే కొంచెం పేరు కూడా, పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఫెసిలిటీస్ తగ్గినాయి. సో ఈ యొక్క స్టెప్ ద్వారా మనం మళ్ళీ ఈ ఇన్స్టిట్యూషన్ బాగుండాలి, ఈ ఇన్స్టిట్యూషన్ ఫాస్ట్ గ్లోరీ వాపస్ రావాలి. సో ఇది స్టార్ట్ చేయబోతున్నాము. 6 నెలల ముందే ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ డెవలప్ అయితే చుట్టుపక్కల ప్రాంతం, రూరల్ ప్రాంతం, చిత్తూరు జిల్లా చాలామంది బేసిక్లీ పిల్లలు ఎవరెవరు బయట ఉంటున్నారు, వెనకబడి కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఒక ఫెసిలిటీ, సేఫ్టీ కూడా కలుపుతాము. ఇది ఫేజ్ 1. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఖచ్చితంగా చాలామంది డోనర్స్, ఆల్ స్టూడెంట్స్ ఇంకా ముందుకు వస్తారు. ఎందుకంటే గ్రౌండ్ డెవలప్ చేయాలి, ఇక్కడ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి, లైటింగ్ పెట్టాలి. సో ఖచ్చితంగా మనం ఇది అన్ని అందరూ కాంట్రిబ్యూషన్స్తో చేయగలుగుతాము. సో ఈ సందర్భంగా నేను ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా మోటివేషన్స్తో సహా ఎప్పుడైనా ఒక ఇష్యూ డిస్కస్ చేస్తే ఎస్ ఇది మనం చేయాలి, ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, ఒక మంచి బేసిక్లీ లీడర్షిప్ ఇస్తున్నారు. సో నేను అందరికీ ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా శుభదినం. ఈరోజు ఒక విద్యార్థి దశ నుంచి కూడా 6వ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, సంవత్సరం వరకు 7 సంవత్సరాలు ఈ కాలేజీలో, కన్నన్ జూనియర్ కాలేజీలో చదువుకొని మేము కానీ, మా బ్రదర్స్ కానీ, మా సిస్టర్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకున్నారు కన్నన్ స్కూల్లో. ఆ ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు ప్రతి మంచి కార్యక్రమం మన కలెక్టర్ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా, ఈ చుడా చైర్మన్ ద్వారా, ఎంపీ గారి దగ్గర నుంచి కూడా నిధులు ఇప్పించి, జేఎంసీ ట్రస్ట్ నుంచి కూడా కొంత నిధులను 40 లక్షల రూపాయలు ఇప్పించి ఈ యొక్క లైబ్రరీ బిల్డింగ్ కోసం అందరూ కృషి చేశారు. చాలా సంఘ డోనర్స్ చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు డోనర్స్ ఉన్నారు. వాళ్ళతో సహాయ సహకారాలతో, కలెక్టర్ గారి సహకారంతో ఈ కన్నన్ స్కూల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో అటు తిరుపతి ఎమ్మెల్యే గారు, ఇటు చుడా చైర్మన్ మరియు మా ఎంపీ గారు నిధులతో ఏదైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఉండడానికి అది గుర్తించి ఒక 3 సంస్థల దగ్గర నుండి డబ్బులు తీసి దీన్ని అభివృద్ధి చేస్తే అందరికీ ప్రయోజకరం అవుతుందని ముందుగా ఒక స్టెప్ తీసుకున్న మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జేఎంసీ ట్రస్ట్ నుండి 40 లక్షలు నేను కూడా ఇక్కడే చదువుకున్నా, మా కుటుంబ సభ్యులందరూ కూడా చదువుకున్నారు. సో నా వంతు నాకు కూడా ఈరోజు
అవకాశం వచ్చింది. నేను కూడా దాంట్లో భాగస్వామ్యులు అవుతామని ముందుకు వచ్చిన మా జంగాలపల్లి సీనన్న గారికి, అలాగే ఇక్కడే నేను కూడా చదువుకున్నానంటూ మా చుడా చైర్పర్సన్ హేమలత గారు కూడా చుడా నుండి ఒక 30 లక్షల నిధులు ఇస్తానని ఆవిడ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఆ డబ్బులు ఇచ్చినందుకు వారికి, అలాగే మా ఎంపీ గారు ఎప్పుడు ఏది అడిగినా కూడా వారంతూ కలెక్టర్ గారికి చెప్పేస్తారు, సార్ మీరు చూసి ఓకే చేయండి, నేను ఐఎమ్ దేర్ అంటారు. సో వారికి కూడా మా ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఎందరో మంచి స్థానంలో ఉన్నారు. వారందరికీ చిత్తూరు ప్రజల తరపున నా విజ్ఞప్తి ఏమంటే, ఇక్కడ ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ రోడ్ వైడనింగ్ కాంపౌండ్ కట్టిస్తున్నాము. అలాగే ఇక్కడ గ్రౌండ్ కావాల్సిన వసతులు, ఇంకా లైబ్రరీ, కాకపోతే ఇంకా ఏమున్నాయి అనేది హెడ్ మాస్టర్ ఇస్తారు.